ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్. సూపర్ 6 పథకాలు అమలుకు సంబంధించి నిన్న జరిగిన క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇందులో ఏం చెప్పారు, ఏ పథకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక లైక్ ఇవ్వండి, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, వివరాలకు వెళ్దాం. ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇలా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. 6 నెలల్లో సూపర్ 6 వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం, కేంద్రం వాటా విడుదలైన వెంటనే అన్నదాత సుఖీభవ. సో ఇలా చాలా అప్డేట్స్ అయితే నిన్నటి రోజున రావడం జరిగింది. అలాగే నిరుద్యోగులకు ఈ నెల 12వ తేదీన జాబ్ క్యాలెండర్ కూడా విడుదల అవుతుందని చెప్పడం జరిగింది. సో ఈ అప్డేట్స్ అన్నింటినీ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మీరు ఏ పథకం కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇంకా వివరాలకు వచ్చినట్లయితే తల్లికి వందనం పథకం అనేది వచ్చే విద్యా సంవత్సరం నుండి అంటున్నారు. కాబట్టి ఈ 2025 జూన్ 12వ తేదీ నుంచి ఈ కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు నుండి అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి విధి విధానాలు వస్తాయి. జూలైలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ తల్లికి వందనం పథకంకి సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలైతే చదువుకుంటున్నారో అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పథకంకి సంబంధించి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఖచ్చితంగా అటెండెన్స్ 75% ఉండాలి. తప్పనిసరిగా స్కూల్కు రెగ్యులర్గా వెళ్ళాలి. సో తల్లికి వందనం పథకం అయితే జూన్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 2 విడతల్లో విడుదల చేస్తారు. ఒక విడత 10,000, మరొక విడత 10,000 చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం పిఎం కిసాన్ నిధి మరియు రాష్ట్ర నిధులు రెండు కలిపి 10,000 మొత్తం 20,000 ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. పిఎం కిసాన్ నిధి 6,000 నుండి 10,000 వరకు పెంచబోతున్నారు. సో దీనికి సంబంధించి పిఎం కిసాన్ నిధి 10,000 పెంచడం వలన విడతలలో వచ్చే అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. లాస్ట్ టైం అయితే 6,000 ఇచ్చారు, కాబట్టి 2,000 3 విడతలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 10,000 ఇస్తామంటున్నారు. అది మరి ఎలా ఇస్తారనేది చూడాలి. ఇంకా కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల గురించి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే త్వరలోనే రాబోతున్నాయి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ మీ గ్రామ వార్డు సచివాలయంలో తీసుకుంటున్నారు. పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లకు అయితే వెరిఫికేషన్ చేయబోతున్నారు. ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఉచిత బస్ పథకం గురించి కూడా అప్డేట్స్ వచ్చాయి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉగాది నుంచి స్టార్ట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉగాది కానుకగా స్టార్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ పథకాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. రాబోయే 6 నెలల్లో 6 పథకాలు అనేవి వరుసగా 1 by 1 రావచ్చు. ఆడబిడ్డ నిధి పథకం నెలకు 1,500 రూపాయలు, ఇది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇలా పలు రకాల అప్డేట్స్ వస్తున్నాయి. ఇలా ఏ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో అందిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.